దిస్ ఇస్ హే లవ్లీ చరణ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఐపీఎల్ 2025 వచ్చేసి ఏ టీం అయితే కప్పు కొడుతుందో మనకు ఆడైతే ముందే లిస్ట్ ఉంది. అండ్ ఇప్పుడు దాకా నేను 4 మ్యాచ్ల గురించి అయితే ఒక వీడియో చేశాను. ఆ 4 మ్యాచ్లు కూడా నేను ఏ టీం అయితే గెలిచిద్దానో ఆ టీమే గెలిచింది. సో నాకైతే మీరు మనీ గినీ కూడా ఏం వద్దు బ్రో, కాకపోతే నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, నేనైతే ఆ లిస్ట్ చెప్తా. అండ్ మీకు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా ఏ టీం గెలిచిద్దో. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ ఆర్సీబీకి నేను ఆర్సీబీ గెలిచిద్ది అన్న, అదే గెలిచింది. ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్లోనే ఎస్ఆర్హెచ్ అన్న, తర్వాత సిఎస్కే ముంబైలోనే సిఎస్కే, ఢిల్లీ వర్సెస్ ఎల్ఎస్జీలోనే ఢిల్లీ. సో ఈ 4 మ్యాచ్లు నేను చెప్పినట్టు కలిసినాయి. అండ్ ఈ రోజు జరిగే జీటీ పీబీ అంటే పంజాబ్లోనేమో పంజాబ్ గెలిచిద్ది. ఆ తర్వాత రాజస్థాన్ కోల్కతాకేమో రాజస్థాన్ గెలిచిద్ది. ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీనేమో ఎస్ఆర్హెచ్, సిఎస్కే ఆర్సీబీ అని సిఎస్కే, జీటీ అని ముంబైకి వచ్చేసి జీటీ, ఢిల్లీ అని ఎస్ఆర్హెచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కేనేమో ఆర్ఆర్, ఎంఐ వర్సెస్ కేకేఆర్ ఏమో ఎంఐ, ఎల్ఎస్జీ వర్సెస్ పీబీకేఎస్ ఏమో ఎల్ఎస్జీ, ఆర్సీబీ వర్సెస్ జీటీ ఏమో జీటీ, కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ కేకేఆర్, ఎల్ఎస్జీ వర్సెస్ ఎంఐ ఏమో ఎంఐ, సిఎస్కే వర్సెస్ డీసీ వచ్చేసి సిఎస్కే, పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ వచ్చేసి రాజస్థాన్, కోల్కతా లక్నో వచ్చేసి కోల్కతా, అండ్ ఎస్ఆర్హెచ్ గుజరాత్ వచ్చేసి గుజరాత్, ముంబై అండ్ ఆర్సీబీ వచ్చేసి ముంబై, అండ్ పంజాబ్ సిఎస్కే వచ్చేసి సిఎస్కే. ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రతి మ్యాచ్లు వచ్చేసి ఏప్రిల్ 8 దాకా అయితే నేను చెప్పాను. అండ్ ఇవన్నీ కూడా పక్కా ఉంటాయి. ఒకవేళ ఏ టీం అయినా గెలకపోయినా కానీ నాకెందుకో నమ్మకం అవుతుంది, నేనైతే పక్కా ట్రస్టెడ్గానే చెప్తున్నా. ఇవన్నీ కూడా అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా. మా ఏరియాలో కొంతమంది బెట్టింగ్ వేస్తారు కాబట్టి నేను బెట్టింగ్ అని, మీరు కూడా బెట్టింగ్ అయ్యింది అని అయితే చెప్పట్లే. బెట్టింగ్ ఏమాకండి, కాకపోతే నార్మల్ మ్యాచ్ని ఎంజాయ్ చేయండి. ఈ మ్యాచ్ల గురించి నేనైతే కొంచెం డీటెయిల్గా మీకు అయితే కింద ఫోన్లో కూడా ఇస్తాను. లైక్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ అని, ఆర్సీబీ గెలిచేదైతే డేట్ ప్రకారం ఏ రోజు ఏ మ్యాచ్ అయితే జరిగిద్దో, అండ్ ఆ రోజు ఏ టీంలు అయితే ఆడితే వాటిలో ఏ టీం గెలిచిద్ది ఏ టీం ఓడిపోద్ది, ఇవన్నీ కూడా నేనైతే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రెజెంట్ నేనైతే 22 మార్చ్ నుంచి 8 ఏప్రిల్ దాకా ఇచ్చా. అండ్ 22 మార్చ్, 23 మార్చ్, 24 మార్చ్ ఈ 4 మ్యాచ్లు ఆడిన వాటిలో నేను ఏ 4 అయితే గెలిచిద్ది అన్నానో ఆ 4 గెలిచినాయి. మీకు ఇంకా ఒకవేళ ఐపీఎల్ పరంగా ఇంకా ఏ టీంలో అయితే గెలిచి వాళ్ళు ఫైనల్ ఏది గెలిచింది, సెమీఫైనల్కి ఏమొస్తుంది, ఇవన్నీ కూడా మన దగ్గర అయితే లిస్ట్ ఉంది. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఈ లిస్ట్ కూడా మీకు అయితే ఇప్పుడు డీటెయిల్గా పెడతా. బాయ్.